మార్నింగ్ ఆల్ ద లీడర్స్ వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మన అటామీలో ఉన్నటువంటి టూత్ బ్రషెస్ దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటి, దాంతో మనం బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. సో రియల్గా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మార్నింగ్ నిద్ర లెగవగానే ప్రతిరోజు ప్రతి ఒక్కరు, వాళ్ళ ఫ్యామిలీగా ఉన్న, బ్యాచిలర్గా ఉన్న, ఈవెన్ చిన్నపిల్లలైనా లేదా ముసలి వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా బ్రష్ని యూజ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి టూత్ బ్రష్ గురించి చూసుకుంటే ఆల్రెడీ కంపెనీ కూడా 2021లోనే అనౌన్స్ చేయడం జరిగింది. సెకండ్కి ఒక బ్రష్ సేల్ అవుతుంది వరల్డ్ వైడ్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పట్లో ఇంకా తక్కువ బ్రాంచెస్, అంటే తక్కువ కంట్రీస్లోనే బిజినెస్ ఉంది. ఇప్పుడు చూస్తే ఇంకా మోర్ దెన్ 30 కంట్రీస్లో బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ వర్షంలో కనుక ఇప్పుడు కనుక గమనించగలిగితే సెకండ్కి నియర్లీ 2 బ్రషెస్ వరకు సేల్ అవుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఒక రోజుకి 86,400 సెకండ్లు, అంటే నియర్లీ 1,00,000కు పైగా బ్రష్లు ఒక్కరోజు అటామీ ద్వారా సేల్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ద్వారా కావచ్చు, కస్టమర్స్ ద్వారా కావచ్చు, ఆ విధంగా బిజినెస్ జరుగుతుందని చెప్పేసి చెప్పొచ్చు. సో దీంతోటి మనం చాలా పెద్ద బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మన అటామీ టూత్ బ్రష్‌కి ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి అనేది గనక చూస్తే, దీని బ్రిస్టిల్స్ చూస్తే గోల్డ్ కలర్‌లో ఉంటాయి. సో ఫస్ట్ టైము చూసినప్పుడు ప్రతి ఒక్కరు గూడా ఇవేంది ఆ కలర్‌లో ఉన్నాయి అనే విధంగా అడుగుతా ఉంటారు. నేను గూడా ఫస్ట్ చూసినప్పుడు కొంచెం స్టన్ అయ్యా. కామన్‌గా మనకి మార్కెట్‌లో దొరికేటువంటి బ్రష్ యొక్క బ్రిస్టిల్స్ చూస్తే అవి వైట్ కలర్ లేదా నీలి రంగులో ఉంటాయి. దాన్ని నైలాన్ తోటి తయారు చేయటం జరుగుతా ఉంటుంది. లేదంటే ప్లాస్టిక్‌ని వాళ్ళు యూజ్ చేస్తా ఉంటారు. సో మన బ్రిస్టిల్స్ అనేవి మనకి గోల్డ్ కలర్‌లో ఉన్నాయి. ఇవి కూడా ఇన్‌ఫ్యూజ్డ్ యాంటీ బ్యాక్టీరియల్ బ్రిస్టిల్స్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. దీని మీద ఎటువంటి డస్ట్ గూడా ఫార్మ్ అవ్వదనమాట. అట్లనే వీటి థిక్‌నెస్ గనక గమనిస్తే అల్ట్రా ఫైన్ సాఫ్ట్ బ్రిస్టిల్స్. చాలా సాఫ్ట్‌గా, చూడటానికి చాలా ఫ్లెక్సిబుల్‌గా, మీరు టచ్ చేసినా లేదా యూజ్ చేసినా చాలా ఫ్లెక్సిబుల్‌గా, చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. దీని యొక్క థిక్‌నెస్ గనక గమనిస్తే 0.18 థిక్‌నెస్ ఉంటుంది. అంటే చాలా సన్నగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. సో ఆ కారణంగా ఏమవుతుందనంటే, ఈవెన్ చిగుర్లకి, పళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్‌లో కూడా ఏదన్నా ఫుడ్ పార్టిక్యులర్స్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళేసి ఆ ఫుడ్‌ని క్లీన్ చేయటానికి ఈ బ్రిస్టిల్స్ మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. అలానే ఎర్గోనామిక్ నాన్ స్లిప్ డిజైన్. దీని డిజైన్ గనక గమనిస్తే డైమండ్ కట్‌లో ఉంటుంది. సో బ్రష్ చేసుకునేటప్పుడు, దాన్ని పట్టుకున్నప్పుడు ఏమాత్రం స్లిప్ అవ్వకుండా ఉండటం కోసం ఈ డిజైన్ మనకి హెల్ప్ అవుతా ఉంది. అలానే దాని హెడ్ గనక చూస్తే, అంటే చివరి భాగంలో చూస్తే, ఏదైతే మనం నోటి లోపల పెట్టుకునేటువంటి ఆ చివరి భాగం హెడ్ పార్ట్ గనక చూస్తే రౌండ్ షేప్‌లో ఉంటుంది. సో అట్లా రౌండ్‌గా చాలా చిన్నగా ఉంటుంది. అంటే నార్మల్ మార్కెట్‌లో దొరికేటువంటి బ్రష్‌తో గనక కంపేర్ చేస్తే దీని షేప్ గూడా చాలా చిన్నగా ఉన్నట్లుగా అనిపిస్తా ఉంటుంది. సో ఆ కారణంగా ఏమవుతుందనంటే, ఆ రౌండ్ హెడ్ తోటి లాస్ట్ టీత్ దాన్ని కూడా మనం నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి ఆ షేపు, ఆ రౌండ్‌నెస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో చాలామందికి ఏజ్ పెరిగే కొంది డెంటల్ ప్రాబ్లమ్స్ రావటం స్టార్ట్ అవుతా ఉంటాయి. సో అందులో చూస్తే లాస్ట్ టీత్ దాన్ని జ్ఞానదంతం అని జెప్పేసి అంటా ఉంటారు. సో అది ఎక్కువగా ప్రాబ్లమ్ వస్తా ఉంటుంది. సో అది మన బ్రష్ తోటి మనం ప్రతిరోజు గూడా నీట్‌గా శుభ్రం చేసుకోగలుగుతాం. సో ఆ కారణంగా ఆ బ్రష్ మనకి ఆ ప్రాబ్లమ్ అనేది రాకుండా అవాయిడ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఈ బ్రిస్టిల్స్ యొక్క మెటీరియల్ చూస్తే గోల్డ్ పౌడర్ ప్లస్ పీబీటీ మెటీరియల్ తోటి తయారు చేయటం జరుగుతా ఉంది. సో పీబీటీ మెటీరియల్, అట్లనే దీని హోల్, అంటే బ్రష్ బాడీ ఏదైతే ఉందో దాన్ని పీసీటీజీ మనకి ఓరల్ కేర్ సెట్‌లో చూస్తే
ఒక క్యాప్ కూడా వస్తూ ఉంటుంది. ఆ క్యాప్ చూస్తే పీపీ మెటీరియల్. సో ఇవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్. అటువంటి వాటితోటి తయారు చేసి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే మన బ్రష్ని లాంగ్ లాస్టింగ్ క్వాలిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీని డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా డెంటిస్టులు మీరు బ్రష్ని 1 మంత్కి మించి యూజ్ చేయొద్దు, ఎవ్రీ మంత్ బ్రష్ చేంజ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ మన బ్రష్ ఏదైతే ఉందో నియర్లీ 6 మంత్స్, ఇంకా కొంతమంది 6 మంత్స్ పైన కూడా యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో కారణం అది ఏ రకంగా కూడా పాడవకుండా ఆ విధంగా ఉంటుంది. ఈవెన్ బ్రిస్టిల్స్ కూడా బెండ్ అవ్వకుండా ఎక్కువ రోజులు అలానే ఉండటం జరుగుతూ ఉంది. ఆ కారణంగా ఈ బ్రష్ని ఎక్కువ రోజుల పాటు మనం వాడుకోవచ్చు. దాని కారణంగా ఏమవుతుందనంటే కాస్ట్ ఎఫెక్టివ్. సో బయట మార్కెట్లో మనకి ₹20కి, ₹30 కూడా బ్రష్లు దొరుకుతూ ఉంటాయి. కానీ ఆ బ్రష్ యూజ్ చేయటం స్టార్ట్ చేసినటువంటి 1 వీక్ లోపే బ్రిస్టిల్స్ అనేది ఓపెన్ అయిపోయి ఆ బ్రష్ అనేది పాత దానిలాగా కనబడుతూ ఉంటుంది. ఈవెన్ మనం ఒక 1 వీక్ వాడకుండా పక్కన పెట్టేస్తే దాని మీద బూజు కూడా వచ్చేస్తూ ఉంటుంది, ఫంగస్. బట్ అటామీ టూత్ బ్రష్ ఏదైతే ఉందో మనం డైలీ కరెక్ట్గా కనుక బ్రష్ చేస్తూ మనం బ్రషింగ్ అనేది 2 to 3 మినిట్సే చేయాలి. సో అట్లా మీరు డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసినా అది దాని షేప్‌లో మీరు ఎన్ని రోజులు వాడుకున్నా కానీ, మీరు 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ అట్లా వాడుకున్నా కానీ, ఆ బ్రిస్టిల్ షేప్‌లో ఎటువంటి చేంజ్ కూడా ఉండదు. అలానే దీన్ని ఒక వారం, 10 రోజులు వాడకుండా పక్కన పెట్టేసినా, లైక్ మనం ఏదైనా ఊరెళ్ళాము, హాలిడేస్ వచ్చాయి, ఒక ట్రిప్ ఎళ్ళాము, మీరు వాడకుండా దాన్ని పక్కన పెట్టేసినా గానీ, దాని మీద ఎటువంటి డస్ట్ అనేది కూడా ఫార్మ్ అవ్వదనమాట. సో, ఆ విధంగా లాంగ్ లాస్టింగ్ ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, దాని కారణంగా ఏమవుతుందంటే, దీని నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. సో, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది దీనికున్నాయి. సో, దాని మీద డస్ట్ కూడా ఫార్మ్ అవ్వదు. మనం బ్రష్ చేసిన తర్వాత వెట్‌గా ఉన్నటువంటి బ్రష్‌ని పక్కన పెట్టినా గానీ, సెల్ఫ్‌గా దానంతట అదిగా చాలా తక్కువ టైంలో వితిన్ మినిట్స్‌లోనే డ్రై అయిపోవటం జరుగుతా ఉంటుంది. సో, తడిగా ఎక్కువ సేపు గనక ఉంది అనంటే, అది పాడైపోవటానికి, దాని మీద బూజు లాంటిది రావటానికి అవకాశం ఉంటుంది. సో, ఇది త్వరగా డ్రై అయిపోతా ఉంది. సో, అందుకే ఈ బ్రిస్టిల్స్ తయారు జేయటానికి గోల్డ్ పౌడర్ యూజ్ చేయటం జరిగిందనమాట. ఈటబుల్ గోల్డ్ పౌడర్. అట్లనే ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. మనం బ్రష్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త బ్రష్ తీసుకున్నాం. పాత బ్రష్‌ని ఏం చేస్తాం, చాలామంది ఇంట్లో మళ్ళీ మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకుంటా ఉంటారు. దేన్నన్నా క్లీన్ చేయటానికి, కొంతమంది బాటిల్స్ క్లీన్ చేయటానికి, కొంతమంది టైల్స్ క్లీన్ చేయటానికి, ఇంకొంతమంది విండోస్ క్లీన్ చేసుకోవటానికి. సో, ఇట్లా యూజ్ చేస్తా ఉంటారు. సో, అలా కావాలనుకుంటే ఆ బ్రష్‌ని యూజ్ చేసుకోవచ్చు. లేదా దాన్ని బయట పడేస్తే, అంటే ఎప్పుడైతే మనం దాన్ని గార్బేజ్‌లో పడేస్తామో అది ఎక్కడన్నా మట్టిలో గనక పడితే కపుల్ ఆఫ్ మంత్స్‌లో ఆ మట్టిలో కరిగి కలిసిపోవటం జరుగుతా ఉంటుంది. సో, అటువంటి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ తోటి దీన్ని తయారు చేస్తా ఉన్నారు. సో, దీనివల్ల ప్లాస్టిక్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, ప్రీవియస్‌గా ఉన్న ప్యాకింగ్‌కి, ఇప్పుడున్నటువంటి ప్యాకింగ్‌కి మీరు గమనించినా గానీ, ప్రీవియస్‌గా బ్రష్ ప్యాక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క బ్రష్ ఒక్కొక్క ప్యాకింగ్ చేసేసి, అది ఆ ప్లాస్టిక్ కవర్‌లో నుంచి కనిపిస్తా ఉంటుంది. సో, మనకిప్పుడు లేటెస్ట్‌గా వచ్చినటువంటి బ్రష్ గనుక చూస్తే, ఓన్లీ ఖాళీ ఒక పేపర్ చిన్న ప్యాక్‌లో మనకి రావటం జరుగుతా ఉంది. అంటే ప్లాస్టిక్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోటి బ్లూ మెరైన్ క్యాంప్ ఏదైతే కంపెనీ రన్ చేస్తా ఉందో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క ప్రొడక్టు ప్యాకింగ్స్ కూడా మనకి చేంజ్ అయ్యి ఇప్పుడున్నటువంటి మెటీరియల్స్ అన్నీ గూడా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్‌ని మనకి అందించడం జరుగుతా ఉంది. సో, అట్లనే అఫోర్డబుల్ లగ్జరీ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, ఇప్పుడు కామన్‌గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ బ్రష్ చూస్తే ₹30-40 ఆర్ బిలో ₹50 ఉంటుంది. అది ఎన్ని రోజులు వస్తుంది, ఎన్ని రోజులు యూజ్ చేస్తున్నారంటే 2-3 మంత్స్ యూజ్ చేస్తా ఉన్నారు. సో, ఒకవేళ ఆహ్, ₹40 కాస్ట్ ఉందనుకున్నా, 3 మంత్స్ దాన్ని యూజ్ చేస్తున్నారనుకున్నా, ఇయర్‌లీ 4 బ్రషెస్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, దాని కాస్ట్ చూసుకుంటే ₹160 అవుతుంది ఇయర్‌లీ.
సో అదే అటామీ టూత్ బ్రష్ చూసుకుంటే మనకి ₹113 లోపే ఈ బ్రష్ అనేది మనకి రావటం జరుగుతా ఉంది. ఒక ప్యాక్‌లో మనకి 8 ఉంటాయి. సో సింగిల్‌గా దాని ప్రైస్ చూసుకుంటే ₹112.50 ఉంటుంది. సో అదే కాంపాక్ట్ బ్రష్ చూసుకుంటే ₹111 ఉంటుంది. సో అట్లా మనకి రీజనబుల్ ప్రైస్‌లో ఈ ప్రొడక్ట్ అనేది రావటం జరుగుతా ఉంది. దీన్ని ఎక్కువ రోజులు యూజ్ చేస్తాం కాబట్టి సో ఆ ప్రైస్ రీజనబుల్, అఫోర్డబుల్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో నార్మల్ బ్రష్ మీరు 1 ఆర్ 2 మంత్స్ యూజ్ చేయగలిగితే ఈ బ్రష్‌ని మోర్ దెన్ 6 మంత్స్ మీరు యూజ్ చేయటానికి అవకాశం ఉంది. సో అది కూడా మీరు అన్ని రోజులు యూజ్ చేసిన దాని క్వాలిటీ గనక గమనించారనంటే అదే లగ్జరీగా ఎప్పటికీ కూడా కొత్త బ్రష్ లానే కనపడతా ఉంటుంది. సో అట్లా దీని యొక్క స్పెషాలిటీస్ గురించి చెప్పొచ్చండి. అయితే ఈ బ్రష్‌ని ఉపయోగించుకొని మనం అటామీ బిజినెస్‌ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనంటే, ఇందులో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఎక్స్‌పీరియన్స్ చేసి, వీటిని మనం ఎవరితోటైతే షేర్ చేస్తున్నామో వాళ్ళందరితో గూడా ఆ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడాలి. మీకు ఈవెన్ అటామీ వెబ్‌సైట్ గానీ, లేదనంటే యాప్‌లో కానీ బ్రష్‌ని షాపింగ్ మాల్‌లో ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేశారంటే దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్, డిస్క్రిప్షన్ గూడా కనిపిస్తా ఉంటుంది. సో, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చూసుకొనైనా, లేదా దాన్ని మీరెవరితోటైతే చెప్పాలనుకున్నారో వాళ్ళతోటి షేర్ చేసైనా దాని గురించి చెప్పొచ్చు. లేదనంటే మీరొక స్లైడ్ క్రియేట్ చేసుకొని, లేదా స్మాల్ వీడియో క్రియేట్ చేసుకొని, ఆ బ్రష్‌ని ప్రమోట్ చేయొచ్చు. సో, అట్లా ఆహ్, మనకున్నటువంటి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రష్ గురించి మనం ఎడ్యుకేట్ చేయాలి. దీనికున్నటువంటి ఆ ప్రీమియం ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి గురించి వాళ్ళతోటి తెలియజేయటం ద్వారా, మనం ఈ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు. అలానే బ్రష్‌కి సంబంధించినటువంటి డెమోస్ చేసి చూయించటం. సో, ఇది మీరింట్లో ఏదన్నా హోమ్ మీటింగ్ పెట్టుకొని, అక్కడ డెమో జేసి చూయించొచ్చు. యూట్యూబ్‌లో మనకి దీన్ని ఎలా డెమో చేయాలి అనేటువంటి లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు డెమోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, అట్లనే పర్సన్ టు పర్సన్ గూడా మనం ఇండివిడ్యువల్‌గా డెమో జేసి చూయించొచ్చు. లేదనుకుంటే ఒక డెమో చేసి, రికార్డ్ చేసి, దాన్ని ఆన్‌లైన్ ద్వారా గూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. సో, అట్లా సోషల్ మీడియా ఉపయోగించుకొని మీరు దాని యొక్క ఫీచర్స్ గురించి చెప్తూ, లేదా దాన్ని డెమో ఒకటి వీడియో తీసి, మన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకోవచ్చు. లేదా పర్సనల్‌గా వాట్సాప్‌లో మనకు కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళతోటి షేర్ జేసుకోవచ్చు. అట్లనే ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు వీటిని సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో ఆ వీడియోసు, పోస్టర్సు పోస్ట్ చేయటం ద్వారా, టెస్టిమోనీస్ గురించి అక్కడ మనం ప్రమోట్ చేసుకోవడం ద్వారా, మనం కొత్త లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇవాళ ఆన్‌లైన్ ద్వారా ప్రతిదీ గూడా మనం ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో, అట్లా మన బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి సోషల్ మీడియా యాప్స్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లనే వాల్యూ ప్యాక్స్‌ని ఆఫర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఒక బ్రష్ మీరు పర్చేజ్ చేయాలి అనంటే, మీకు దాని ఎంఆర్‌పీ ప్రైస్ గనుక చూసుకుంటే బాక్స్ మీద రూ. 1050 ఉంటుంది. బట్ మనం పర్చేజ్ చేసేది రూ. 900కి. అంటే ఒక బాక్స్ గనుక మనం పర్చేజ్ చేస్తే ఆల్‌మోస్ట్ రూ. 150 మనకక్కడ రిటైల్ ప్రాఫిట్ అనేది రావటం జరుగుతా ఉంటుంది. సో, అట్లా విడిగా మీరు ఒక బ్రషు లేదా 2 పర్చేజ్ చేస్తే మీకు రూ. 132 బ్రష్ అవుతుంది. అట్లా కాకుండా మీరు ఒకేసారి ప్యాక్ కనుక తీసుకోగలిగితే కొంత అమౌంట్ మీకు డిస్కౌంట్ ఇస్తాను అని జెప్పేసి, అట్లా మనకొచ్చినటువంటి ఆ 900 ప్రైస్‌కి 1050 ఎంఆర్‌పీకి ఆ మధ్యలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రైస్‌లో వాళ్ళకి మీరు టోటల్ బాక్స్ అనేది ఆఫర్ చేయొచ్చు. సో, ఎవరైతే దాన్ని ప్యాక్‌గా పర్చేజ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి కొంత తక్కువ ప్రైస్‌లో మనం ఆఫర్ జేయొచ్చు. అట్లనే ఈ బ్రష్ ఎవరికైతే మనం రికమెండ్ చేశామో వాళ్ళకి కావాల్సినటువంటి కరెక్ట్ సర్వీస్ ఇస్తూ వాళ్ళని ఫాలో అప్ చేయటం ద్వారా సో, వాళ్ళతోటి కొన్ని రిఫరల్స్ మనం తీసుకోవచ్చు. వాళ్ళకి ఇంకొక ప్రొడక్ట్‌ని గూడా మనం సజెస్ట్ చేయొచ్చు. సో, మన దగ్గర నియర్లీ 90 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, బ్రష్ వాళ్ళకి నచ్చింది, పేస్ట్ వాళ్ళకి నచ్చింది అన్నప్పుడు
ఇదిగోండి మా దగ్గర హెర్బల్ హెయిర్ షాంపూ కూడా ఉంది. ప్రతిరోజు మీరు వాడుతుంటారు కదా! ఎంటైర్ ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళకి క్రాస్ సెల్లింగ్ వేరే ప్రొడక్ట్‌ని కూడా సేల్స్ చేయటానికి ఉన్న కస్టమర్స్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. లేదా వాళ్ళకి మన పేస్టు, బ్రష్ నచ్చింది అనంటే వాళ్ళ ద్వారా కొన్ని రిఫరల్స్ తీసుకొని వాళ్ళని డైరెక్ట్‌గా మనం కమ్యూనికేట్ చేసి మన బిజినెస్‌ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ ఎక్కడ కూడా ఆహ్, పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. ఇప్పుడు చాలా కంపెనీస్ చూస్తే పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తా ఉంటారు. లేదా హోర్డింగ్స్ పెడతా ఉంటారు. లేదనంటే టీవీ ఛానల్స్‌లో, యూట్యూబ్‌లో గూడా మనకి యాడ్స్ వస్తా ఉంటాయి. సో, వాటికి వాళ్ళు అమౌంట్ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా తక్కువ టైంకి అంటే 20 సెకండ్స్‌కి ఇంత, 1 మినిట్‌కి ఇంత అని జెప్పేసి వాళ్ళు లక్షలు, కోట్లల్లో ప్రమోషన్స్‌కే పెద్ద పెద్ద కంపెనీసు డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతా ఉంటుంది. బట్ ఇక్కడ అటామీలో అటువంటి ప్రమోషన్స్ అనేది లేవు. ఎక్కడ గూడా డబ్బు ఖర్చు పెట్టి ప్రమోట్ చేయటం అనేది లేదు. సింపుల్‌గా మనం మన విజిటింగ్ కార్డ్స్‌ని చేయించుకొని, మన ప్రొడక్ట్‌ని మనం ఒక్కొక్కరికి పరిచయం చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదా సింపుల్‌గా ఒక పాంప్లెట్ గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, అట్లా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయటం ద్వారా మనం ఈ బ్రష్‌ని ఎక్కువ మందికి ఇంట్రొడ్యూస్ చేసి దీని ద్వారా మనం బిజినెస్ చేసుకోవచ్చు. అట్లనే ఈ డెంటల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో లైక్ డెంటల్ డాక్టర్స్ కావచ్చు, లేదా డెంటల్ హాస్పిటల్స్ రన్ చేసేవాళ్ళు కావచ్చు. ఇటువంటి వాళ్ళతోటి మనం కొలాబరేట్ అయ్యి, ఈ బ్రష్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వాళ్ళ ద్వారా మనం బిజినెస్‌ని పెంచుకోవచ్చు. సో, అటువంటి వాళ్ళని మనం మెంబర్స్‌గా ఇక్కడ మన టీమ్‌లో స్పాన్సర్ చేసి, వాళ్ళ ద్వారా గూడా బిజినెస్ మనం పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. సో, వాళ్ళతోటి ఒక పార్ట్నర్‌షిప్ పెట్టుకోవచ్చు. సో, మీరు మంత్లీ ఇంత టర్నోవర్ గనుక చేయగలిగితే మీకు ఈ ప్రైస్‌లో నేను ఇవ్వగలుగుతాను. లేదా మీకు ఈ రకమైనటువంటి సపోర్ట్ నేను చేస్తాను. మీకు కూడా అటామీ ద్వారా ఇన్‌కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, అట్లా వాళ్ళతోటి ఒక పార్ట్నర్‌షిప్ అనేది పెట్టుకొని, వాళ్ళ ద్వారా బిజినెస్‌ని ఈజీగా పెంచుకోవచ్చు. అట్లనే వర్క్‌షాప్సు ఏదన్నా ఈవెంట్స్ కండక్ట్ చేయటం. లైక్ ఇప్పుడు మన ఇంట్లో ఒక హోమ్ మీటింగ్ పెట్టుకోవచ్చు. లేదా ఆహ్, మనం ఏదన్నా వేరే ఊరు ఎళ్ళేసి, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలిసిన వాళ్ళనందరిని గూడా ఇన్వైట్ చేసి, అక్కడొక మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. మన ఎడ్యుకేషన్ సెంటర్‌కి కొంతమందిని ఇన్వైట్ చేసి, అక్కడైనా మనం మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి, అందరికీ గూడా ఆ లింక్‌ని షేర్ చేసుకొని, ఆన్‌లైన్ ద్వారా గూడా వాళ్ళతోటి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ జేసుకోవచ్చు. సో, ఇట్లా వర్క్‌షాప్స్ కండక్ట్ చేయటం ద్వారా సో, కమ్యూనిటీస్ వాటిల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి, అక్కడ మన ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేయటం. ఓరల్ హైజీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు ఇవాళ చిన్న పిల్లలకే పళ్ళు పుచ్చిపోతా ఉన్నాయి. లేదా డెంటల్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. సో, వీటన్నిటిని కూడా మనం అవగాహన కల్పించగలిగితే, లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు గూడా ప్రతిరోజు గూడా బ్రష్ చేస్తా ఉన్నారు. దానికోసం వాళ్ళు వాడేటువంటి ఏదో ఒక కంపెనీ టూత్ పేస్ట్ వాడుతున్నారు. ఏదో ఒక కంపెనీ టూత్ బ్రష్ వాడతా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ డెంటల్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవ్వటం జరుగుతా ఉంది. ఒకవేళ మనం కలిసినప్పుడు వాళ్ళకి ఆ ఇష్యూ లేకపోయినా సీజనల్‌గా లేదంటే లాంగ్ లాస్టింగ్ ఇయర్స్ టుగెదర్ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అనేది ఏదో ఒక టైంలో రావటం జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు పిల్లలు కావచ్చు, లేదా అడల్ట్స్ కావచ్చు, ఏజ్డ్ పర్సన్స్ అయినా సరే, ఏదో ఒక టైంలో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది రావటం జరుగుతా ఉంది. బట్ ఈళ్ళందరూ గూడా అంతకుముందు బ్రష్ చేయలేదా? పేస్ట్ వాడలేదా? బ్రష్ వాడలేదా? అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా ప్రతిరోజు గూడా ఏదో ఒక పేస్ట్ వాడుతున్నారు. ఏదో ఒక బ్రష్ తోటి బ్రష్ చేసుకోవడం అనేది జరుగుతా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆహ్, ఖచ్చితంగా డెంటల్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సినటువంటి ఎన్నో కేసెస్ మనం గమనిస్తా ఉన్నాం. సో, మనం దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మన పేస్ట్‌లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? మన బ్రష్ యొక్క గొప్పతనం ఏంటి? ఇవన్నీ గూడా వాళ్ళతోటి మనం షేర్ చేసుకోగలిగితే, వాళ్ళు గూడా ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, కొన్ని స్పెసిఫిక్ గ్రూప్స్‌ని మనం టార్గెట్ చేసి, లైక్ మన రిలేటివ్స్ గ్రూప్స్ ఉన్నాయి. వాటిల్లో టార్గెట్ చేసి, డెమో వీడియో చేసి, లేదా మన ఎక్స్‌పీరియన్స్‌ని రికార్డ్ చేసి, అక్కడ షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే
హెల్త్ కాన్షియస్‌గా ఉన్నారో అటువంటి వాళ్ళతోటి ఇండివిడ్యువల్‌గా మనం షేర్ చేసుకోవచ్చు. సో, అట్లా ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి మనం ఈ ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేయొచ్చు. సో, అట్లా మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో లేదా ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో వీటిల్లో గూడా మనం సేల్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఒక టీమ్‌ని బిల్డ్ చేసుకోవడం ద్వారా, ఆ టీమ్‌కి కావాల్సినటువంటి ప్రాపర్ ప్రొడక్ట్ నాలెడ్జ్‌ని మనం ఎడ్యుకేట్ చేయటం ద్వారా, వాళ్ళని గూడా ట్రైన్ చేసుకొని, వాళ్ళ ద్వారా గూడా బిజినెస్‌ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో, అట్లా టీమ్ పెరుగుతూ పోతున్న కొంది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, మన బిజినెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో, అయితే ఈ పనులన్నీ చేసేటప్పుడు కన్సిస్టెంట్‌గా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఒకరోజు చేశాము లేదా ఒక మీటింగ్ చేశాము లేదా ఒక నెల రోజులు ప్రయత్నం చేశామనంటే కాదు. సో, మనం ఎంతకాలమైతే ఇక్కడ ఈ పనుల్ని చేసుకుంటూ వెళ్ళగలుగుతామో దాని ఎఫెక్ట్ లైక్ మీరొక 90 డేసు మీకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా, మీకు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా వర్క్ చేయగలిగారనంటే 90 డేస్ తర్వాతైనా సరే మీరు ఈ 90 డేస్‌కి చేసినటువంటి ఆ వర్కు, మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి టైం ఏదైతే ఉందో దానికి తగ్గ ప్రతిఫలం రావడం అనేది స్టార్ట్ అవుతది. సో, మినిమమ్ 90 డేస్ మనం ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్‌ని మనం యూజ్ చేసి ఎక్స్‌పీరియన్స్ మన దగ్గరుండాలి. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. దాని ద్వారా మనకేదైతే బెనిఫిట్ వచ్చిందో, అట్లనే కంపెనీ దానికిస్తున్నటువంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని గూడా మనం స్టడీ చేయాలి. సో, మన పర్సనల్ ఎక్స్‌పీరియన్సు, దాని యొక్క ఫీచర్సు వీటిని మనం టార్గెట్ చేసి మనం కన్సిస్టెంట్‌గా గనక వర్క్ చేయగలిగితే డెఫినిట్‌గా దీనితోటి చాలా మంచి బిజినెస్‌ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు ప్రతి షాప్‌లో కిరాణా షాప్‌లో కావచ్చు, మెడికల్ షాప్‌లో కావచ్చు, సూపర్ మార్కెట్స్‌లో కావచ్చు, ఇట్లా చాలా చోట్ల బ్రషెస్‌ని అమ్ముతా ఉంటారు. మీరు మార్కెట్‌కెళ్ళి చూసారంటే రకరకాల బ్రష్‌లుంటాయి. సో, ఒక్కొక్క దానికి ఒక్కో రకమైనటువంటి బెనిఫిట్ ఉంటది. బట్ మన బ్రష్ ఏదైతే ఉందో మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి మన దగ్గర ఉంది. సో, అటువంటి వాళ్ళని కూడా మనం కమ్యూనికేట్ చేసి వాళ్ళ ద్వారా గూడా బిజినెస్ చేయటానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది కన్సిస్టెంట్. మీరు మెడికల్ షాప్ వాళ్ళని మీట్ అవుతున్నారు. రోజుకొక మెడికల్ షాప్‌ని మీట్ అయితే ఒక 90 రోజుల పాటు 90 షాపులు గనుక మీట్ అయ్యారంటే ఖచ్చితంగా ఒక 9-10 మెంబర్స్ మెంబర్‌షిప్ తీసుకొని బిజినెస్ చేయటానికొస్తారు. సో, వాళ్ళ దగ్గర ప్రతిరోజు గూడా రిటైల్ ఉంటుంది కాబట్టి రోజు గూడా వాళ్ళ దగ్గర నుంచి పీవీలు మనకు రావటానికి అవకాశం ఉంటుంది. సో, అట్లా సూపర్ మార్కెట్స్ వాళ్ళని గావచ్చు, కిరాణా షాప్ వాళ్ళని గావచ్చు, డెంటిస్ట్ డాక్టర్స్‌ని గావచ్చు. సో, ఇట్లా ఎక్కువ మందిని మనం మీట్ అవుతూ, దానికి రిలేటెడ్‌గా మనం ఎక్కడైతే మార్కెట్ చేయగలమో, అటువంటి వాళ్ళతోటి మినిమమ్ 3 మంత్స్, 90 డేస్ మనం వర్క్ చేయగలిగితే, మనం సక్సెస్‌ని డెఫినిట్‌గా ఇక్కడి నుంచి చూడొచ్చు. అట్లనే ఎడ్యుకేట్ చేయాలి. సో, బయట ఉన్నటువంటి టూత్ బ్రష్‌కి, టూత్ పేస్ట్‌కి ఆహ్, వీళ్ళకొస్తున్నటువంటి ప్రాబ్లమ్స్‌కి సో, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా మనం ఎడ్యుకేట్ చేస్తా ఉండాలి. ఎప్పుడూ కూడా. ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో, లేదా కొత్త కొత్త కమ్యూనిటీస్‌ని కలిసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం. ఆహ్, ఓరల్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో, అది సరిగా ఫాలో అవ్వకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇదంతా కూడా మనం టార్గెట్ చేసుకొని ఫోకస్డ్‌గా, కన్సిస్టెంట్‌గా గనక మనం ఎడ్యుకేట్ చేస్తా ఉంటే, అక్కడి నుంచి మనకి కొత్త యూజర్సు, కొత్త బిజినెస్ పార్ట్నర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో, అట్లనే దీంతో పాటు లైక్ మన పేస్ట్, బ్రష్ వాళ్ళకి నచ్చిందనంటే అదర్ ప్రొడక్ట్స్‌ని గూడా యాడ్ చేస్తూ ఉన్నటువంటి కస్టమర్స్ తోటే క్రాస్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. పేస్ట్, బ్రష్ నచ్చింది. షాంపూ ఆఫర్ జేయొచ్చు. డిటర్జెంట్ ఆఫర్ జేయొచ్చు. ఇంకేదన్నా ఫోమ్ క్లెన్జర్ ఆఫర్ జేయొచ్చు. బ్లాక్ కాఫీ ఆఫర్ జేయొచ్చు. స్పిరులినా ఆఫర్ జేయొచ్చు. ఇట్లా అదర్ ప్రొడక్ట్స్‌ని కూడా ఉన్న కస్టమర్స్‌కి ఎవరైతే సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి అదర్ ప్రొడక్ట్స్‌ని కూడా సేల్ చేయటం ద్వారా ఒకరి దగ్గర నుంచే మనం ఎక్కువ బిజినెస్ జనరేట్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో, అట్లా బండిల్ ప్రొడక్ట్స్, అదర్ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించుకొని కూడా మనం బిజినెస్ చేయొచ్చు. ఫాలో అప్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా ప్రొడక్ట్ ఇచ్చాము, లేదా ఎవరితోటన్నా మనం మన ప్రొడక్ట్ గురించి, బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళతోటి షేర్ చేసుకున్నాము. సో, వాళ్ళని మళ్ళీ ఫాలో అప్ చేయాలి. వితిన్ 48 అవర్స్‌లో ఖచ్చితంగా మనం వాళ్ళకి కాల్ బ్యాక్ చేసి, "సో, మీకు ప్రొడక్ట్ ఇచ్చాం గదా! ఎలా ఉంది? మొన్న మీకు కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాం గదా! సో, ఏం ప్రొడక్ట్సు ఆర్డర్ చేద్దాము?" సో, అట్లా డైరెక్ట్‌గా మనం అడగాలి. లేదా బిజినెస్ గురించి చెప్పుంటే, "మీ డాక్యుమెంట్స్ పంపించారంటే రిజిస్ట్రేషన్ చేద్దాము.
మీ ఐడి మీద మీరు డిస్కౌంట్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. సో, అట్లా డైరెక్ట్‌గా మనం ఫాలో అప్‌లో వాళ్ళతోటి మాట్లాడి, ఆ పని రిపీటెడ్‌గా మనం ఎవరితోటైతే మాట్లాడుతున్నామో వాళ్ళందరినీ కూడా రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ ఫాలో అప్ చేస్తా ఉండాలి. సో, అట్లా రిపీటెడ్‌గా మనం ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ, రిపీట్‌నెస్ ఏదైతే ఉందో అది మనకి మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. సో, మనకొస్తున్నటువంటి టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేసుకోవటం, వాటి గురించి నెక్స్ట్ మీటింగ్‌లో మనం షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఏ రకమైనటువంటి ప్రొడక్ట్ వాళ్ళు యూజ్ చేశారు, వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ వచ్చింది. సో, ఇటువంటి టెస్టిమోనీస్‌ని వాళ్ళ ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ వీడియోని రికార్డ్ చేసి వాళ్ళ మాటల్లో మనం షేర్ చేసుకోవచ్చు. లేదా దానికి అవకాశం లేకపోతే, ఇదిగోండి పలానా వాళ్ళకిచ్చాను. ఇటువంటి రిజల్ట్ వచ్చింది అని వాళ్ళ పిక్చర్ ఏదన్నా చూపిస్తూ వాళ్ళతో డిస్కస్ చేసినటువంటి పిక్చర్స్‌ని చూపిస్తూ అట్లా గూడా మనం షేర్ చేసుకోవచ్చు. సో, అట్లా టెస్టిమోనీస్‌ని మనం ఎంతమందితోటైతే షేర్ చేసుకోగలుగుతామో బుజ్జి, దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అనంటే మనకిక్కడ మంచి రిజల్ట్ రావటానికి అవకాశం ఉంటుంది. సో, అట్లా మనం సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీటెడ్‌గా యూజ్ చేసుకొని బిజినెస్ చేయొచ్చండి. సో, ఇది చాలా ఇంపార్టెంటు. సో, మనకున్నటువంటి బ్రషెస్ చూస్తే ఇక్కడ 2 వెరైటీస్ ఉన్నాయి. కాంపాక్ట్ టూత్ బ్రష్ ఉంది. అట్లనే నార్మల్ టూత్ బ్రష్ ఉంది. సో, కాంపాక్ట్ టూత్ బ్రష్ చూస్తే ఒక బాక్స్‌లో రూ. 885 ఉంది. నార్మల్ టూత్ బ్రష్ చూస్తే రూ. 900 రూ. 15 అనేది డిఫరెన్స్ ఉంది. కాంపాక్ట్ టూత్ బ్రష్‌కి 5500 పీవీ వస్తా ఉంది. నార్మల్ టూత్ బ్రష్‌కి 6200 పీవీ వస్తా ఉంది. సో, ఒక బాక్స్‌కి 8 బ్రషెస్ ఉంటాయండి. సో, వీటిని మనం ఇండివిడ్యువల్‌గా కూడా మనం రిటైల్ చేసుకోవచ్చు. లేదా యాస్ ఏ బాక్స్‌గా కూడా వాళ్ళకి మనం రికమెండ్ చేయొచ్చు. సో, ఇది వాలిడిటీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 48 మంత్స్ ఉంటుందండి. అంటే 4 ఇయర్స్ ఉంటుంది. సో, ఆ కారణంగా మనం వీటిని ఎక్కువ పర్చేజ్ చేసినా ఒకవేళ ఏదైనా డేట్ అయిపోతదేమో లేదా పాడైపోతదేమో అనేటువంటి భయమే లేకుండా మనం వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు. సో, దీనితోటి ఎవరైతే సర్టెన్ పీరియడ్ మినిమమ్ 90 డేస్ లేదా ఒక 6 మంత్స్ లేదా ఒక 3 ఇయర్స్ అట్లా ప్లాన్ చేసుకొని వర్క్ చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఇన్‌కమ్స్‌ని తీసుకోవడానికి, మంచి పొజిషన్స్ అచీవ్ అవ్వడానికి ఈ మన అటామిక్ టూత్ బ్రషెస్ మనకి ఎంతగానో హెల్ప్ చేస్తా ఉంటాయి. సో, రెగ్యులర్ బిజినెస్ అనేది చేయొచ్చండి. సో, చాలా మందిని మనం కనెక్ట్ అవ్వచ్చు. చాలా మందిని ప్రతి ఒక్కరిని కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు దీని ద్వారా. అదే మీరు హెల్త్ ప్రొడక్ట్‌లు కొంచెం డిఫికల్ట్ కావచ్చు. లేదా బ్యూటీ ప్రొడక్ట్స్ కొంచెం డిఫికల్ట్ కావచ్చు. సో, అట్లా పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఎవరైతే డిఫికల్ట్‌గా ఫీల్ అవుతా ఉన్నారో, పర్టిక్యులర్‌గా అటామీ బిజినెస్‌ని కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి వాళ్ళకి బ్రషెస్ తోటి బిజినెస్ చేయటం అనేది చాలా ఈజీ అండ్ కంఫర్ట్‌గా ఉంటుంది. సో, మనం దీన్ని క్యారీ చేయటం కూడా ఈజీగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ బ్రషెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, అట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి బిజినెసు. రిపీటెడ్‌గా, గ్యారంటీగా సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉన్నటువంటి ప్రొడక్ట్స్. సో, దీని ద్వారా మీరు మార్కెట్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చండి. సో, దీనికి సంబంధించి ఇంకేదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు వెబ్‌సైట్ లేదా యాప్‌ని విజిట్ చేయొచ్చు. లేదా మన యూట్యూబ్‌లో కూడా దీనికి సంబంధించి ఎన్నో వీడియోస్‌ని రికార్డ్ చేసి పెట్టున్నాం. నాట్ ఓన్లీ దిస్ ప్రొడక్ట్ అన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా వాటిని కూడా ఉపయోగించుకొని బిజినెస్ పెంచుకోవచ్చు. సో, ఇది కూడా రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నామండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీమ్‌లో వస్తున్నటువంటి మెంబర్స్ తోటికి దాన్ని షేర్ చేసుకోండి. ఈ వీడియోస్‌ని ఉపయోగించుకొని బిజినెస్‌ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.